నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం రగులుతున్నది. మొన్న చలో గాంధీ భవన్కు పిలుపునిస్తే అశోక్ గారిని అరెస్ట్ చేశారు. జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జిని మొత్తానికి ఆయన కన్విన్స్ చేసుకోగలిగారు. జడ్జి రిమాండ్ విధించకుండా ఆయన్ని షూరిటీల కింద పూచీకత్తు కింద తీసుకొని ఆయన్ని విడుదల చేయడం జరిగింది. అంటే ఆయన్ని అరెస్ట్ చేయకుండా జడ్జి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నిరుద్యోగుల అంశంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మేము అసలు చాలా అద్భుతంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కానీ నిరుద్యోగులు కానీ ఇంకా చాలామంది నిరుద్యోగ సంఘాలు లీడర్లు వీళ్ళందరూ అంటున్నారు ఎక్కడ 60,000 ఇచ్చారు, పాత నోటిఫికేషన్లు కొత్తగా ఫిల్ చేశారు తప్ప ఇక్కడ మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి మాత్రం జెన్యూన్ ఏంటి అంటే అంశం చాలా జెన్యూనే. అండ్ రెండో ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఎలక్షన్లకి ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ ప్రధాన వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యాడ్, కమర్షియల్ యాడ్ కనుక చూస్తే పార్టీ తరఫున 2 లక్షల ఉద్యోగాలు ఈ రోజున విడుదల చేస్తాం నోటిఫికేషన్ అని చాలా డీటెయిల్డ్ పేపర్ యాడ్స్ ఇచ్చారు. సో అదంతా చూసిన నిరుద్యోగులు కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించారు. ఓట్లు వాళ్ళు వేశారు, వేయించారు కూడా, ప్రచారం కూడా చేశారు. బస్సులు, వాహనాలు ఇవన్నీ బుక్ చేసుకొని ప్రచారం కూడా చేశారు. సో అట్లా కాంగ్రెస్కి అనుకూలంగా నిరుద్యోగులు పనిచేశారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని అయితే కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఎందుకంటే మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 60,000 ఉద్యోగాలకు సంబంధించి పాత నోటిఫికేషన్లకి ఈ గవర్నమెంట్ వచ్చాక రిక్రూట్మెంట్ జరిగినాయి అన్నది కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇచ్చింది ఎంత, నిరుద్యోగులు తీసుకున్నది ఎంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అశోక్ గారు ఉన్నారు. మొన్న చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది కూడా తనే. మాట్లాడదాం. నమస్తే అండి అశోక్ గారు. యా, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు? చలో గాంధీ భవన్ అన్నట్టున్నారు మీరు. అంటే చలో గాంధీ భవన్ అని ఎందుకు అన్నారు? చలో సెక్రటేరియట్ అంటారు, లేకపోతే చలో ఇంకేదన్నా టీఎస్పీఎస్సీ అంటారు, ఇంకోటి అంటారు. వై గాంధీ భవన్? పార్టీ ఆఫీస్ని ఎందుకు ముట్టడించాలనుకున్నారు మీరు? అంటే ఒక పార్టీ పరంగా అద్దంకి దయాకర్ అనే వ్యక్తి సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చాడు. వచ్చి హామీలు ఇచ్చాడు. ఏమని? ముఖ్యమంత్రి గారితో కల్పిస్తాము, జాబ్ నోటిఫికేషన్ మాట్లాడిస్తాము అని స్పష్టంగా 3 రోజుల్లో కల్పిస్తామని చెప్పిండు. 3 రోజులు కాదు, 15 రోజులైనా ఆయన కల్పించలేదు. అంటే పార్టీ పరంగా, అంటే ఎమ్మెల్సీ అయితే కావచ్చు కానీ ఆయన ప్రభుత్వం తరఫున వచ్చింది కదా. మరి ఎన్నికల మేనిఫెస్టో, నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ఎక్కడ తయారైందంటే గాంధీ భవన్లో తయారైంది. జూన్లో ఫేజ్ 1, డిసెంబర్లో ఫేజ్ 2, డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక మేనిఫెస్టో తయారైంది గాంధీ భవన్లో. అంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే ముఖ్యమంత్రే కావచ్చు. ఆ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైంది కాబట్టి ఆల్రెడీ సెక్రటేరియట్ ముట్టడి అంతకుముందే జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరగడం లేదు. పార్టీ కార్యాలయానికి మీ వినతి పత్రాల రూపంలో పోయినాం. వాస్తవంగా అద్దంకి దయాకర్ సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తే విద్యార్థులంతా దాడులు చేస్తారు, కొడుగులు టమాటాలు వేస్తారు. అసలు నిరుద్యోగులు అనేవాళ్ళు అసలు ఎవరు కనపడితే వాళ్ళ మీద కొట్లాడడానికి సిద్ధమవుతారు. అంటే అవన్నీ ఏమి కాదు, మేము నిరుద్యోగులము, ఉద్యోగాల గురించి అడుగుతున్నాము, సబ్జెక్టు మాత్రమే చెప్తున్నాము, క్వశ్చన్ మాత్రమే చేస్తున్నామని చాలా సావధానంగా ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి కాదు, ఎవరు కాదు, ఒక సాధారణ ఎమ్మెల్సీ వస్తే కూడా విద్యార్థులంతా కోఆపరేట్ చేసి అయ్యా మీరు ఇచ్చాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలలో మీరు అధికారికంగా ఇచ్చింది ఒక డిఎస్సిలో భాగంగా 5,000 ఉద్యోగాలు మాత్రమే నింపారు. అది కూడా కంటిన్యూషన్ నోటిఫికేషన్, వీళ్ళు అధికారికి ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. పాత నోటిఫికేషన్ 6,000 ఉద్యోగాలు ఉంటే 5,000 కలిపారు. ఆ కలిపిన ఉద్యోగాలు మాత్రమే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జామ్ పెట్టలేదు, ఫిలిమ్స్ పెట్టలేదు, మెయిన్స్ పెట్టలేదు, గ్రౌండ్ పెట్టలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది. అప్పటికి ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్ వస్తే పత్రాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాలు సంబంధించిన గురుకులాల కూడా రిజల్ట్ వచ్చింది. వాళ్ళు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ వచ్చినాక నియమ పత్రాలు ఇచ్చిన పత్రాలు 60,000 ఉద్యోగాలలో కూడా వాళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే వీళ్ళు సంబంధించి ఎప్పుడైనా కాదు ఒక లెక్కకు వద్దాం. ఇప్పుడు 60,000 అని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్తున్న లెక్క ఎంత? మేము చెప్పేది వాళ్ళు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓన్లీ 5,000. 55,000 ఉద్యోగాలు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో అధికారికంగా వచ్చిన నోటిఫికేషన్లు వచ్చినాయి. విద్యార్థులు ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాసారు, ఫలితాలు కూడా వచ్చినాయి. నాట్ ఓన్లీ ఫలితాలు కూడా వచ్చినాయి. ఫలితాలు వచ్చినాక వాళ్ళు దరిద్రులు ఏం చేశారంటే ఒక 6 నెలల ముందు కనుక నోటిఫికేషన్లు ఇచ్చుంటే ఎగ్జామ్ వరకు, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వరకు నియామక ప్రక్రియ అయిపోయేది. వాళ్ళు ఏం చేశారు? జరిపి 89,000 ఉద్యోగాలు ఒక్కసారిగా ఒక 1 ఇయర్లో ఎన్నికల ముందు వచ్చింది. కొంచెం అలా గందరగోళాలు జరిగిన జీవోల విషయం, పేపర్ లీక్ కావడం, ఇవన్నిటి కారణాలుగా పత్రాలు ఇవ్వలేదు.
వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చినా కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారు, నోటిఫికేషన్ ఇవ్వకుండా వీళ్ళు ఉద్యోగాలు ఎట్లయితే వాళ్ళు 5,000 నోటిఫికేషన్ ఏంది అది డిఎస్సి సంబంధించి అంతే, ఇంకేం నోటిఫికేషన్ లేదా? వీళ్ళు అధికారికంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఫార్మాకి సంబంధించి 6,250 లేదా 6,300 ఉద్యోగాలు మాత్రం ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టరు, ఆ ఫలితాలు కూడా ఇవ్వలే, ఇంకా ఫలితాలు ఇవ్వలే, వాళ్ళు ఇంకా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకోవాలి. 5+6 11,000 5, 6,000 11,000 ఇంకా అది ఇవ్వలే, ఇంకా 6,000 సంబంధించినటువంటి ఉద్యోగాలు నింపింది మాత్రం 5,000 ఉద్యోగాలే. 5,000 ఉద్యోగాలు నింపేసి 6,000 ఉద్యోగాలు నింపని ఇవాళ ఇండిపెండెన్స్ డే కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పారు. అందుకే నేను నా దాంట్లో ఆయన ఒక ప్రసంగాన్ని కూడా ఒక వీడియో వేసిన, 100 అబద్ధాలు సీఎం, ఆ ఇండిపెండెన్స్ రోజు కూడా అబద్ధాలు చెప్పిన సీఎం అని చెప్పేసి చిన్న క్లిప్ కూడా. గ్రూప్ 1 పాతదేనేమో, గ్రూప్ 1 పాతదే, గ్రూప్ 2 పాతదే, గ్రూప్ 3 పాతదే, ఓకే, గురుకులాలు పాతే, ఎస్ఐ కానిస్టేబుల్ పాతే, ఏఈఏడబ్ల్యూ పాతే. వీళ్ళు ఇచ్చిన అధికారికంగా వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వమని అడిగితే మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. మరి సరే, మీరు 60,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కదా, మీరెక్కడనన్నా మీ ఎన్నికల మేనిఫెస్టోలో కింద గమనిక టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా మావే, అవి కలిపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీరేం చెప్పలేగా? మీరు చెప్పిన కొత్త ఉద్యోగాలే, మీ దగ్గర డాటా లేదు, డాటా లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. డాటా కోసం ఇలా మాజీ చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏ కమిటీ లేకుండా, ఏ సమాచారం లేకుండా, ఉద్యోగాలు లెక్కలు లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇస్తామని చెప్పారు? ఇస్తామని చెప్పారు, అది అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీలో 2 సార్లు ఇయర్ క్యాలెండర్ పెట్టారు, మధ్యలో రెండోసారి ఇయర్ క్యాలెండర్ పెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ పోతే ఆపుతున్నాం అని చెప్పి ఎస్సీ వర్గీకరణ పోయి 3 నెలలు 4 నెలలు అయిపోయింది. కనీసం ఎంత దరిద్రం అంటే ఇవాళ ఒక జీపీఓ విఆర్ఓ వ్యవస్థను ఆయన కేసీఆర్ రద్దు చేసిండు. వీళ్ళు మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టి ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి పెట్టినాక రెవెన్యూ సదస్సులు పెడితే 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, సమస్యల గురించి 11 లక్షలు వచ్చినాయి. మరి 11 లక్షల సమస్య పరిష్కరించాలంటే విఆర్ఓల స్థానంలో జీపీఓలను పెట్టారు, పాత వాళ్ళని తీసుకున్నారు. అసలు వాస్తవంగా పాత వాళ్ళందరినీ అట్లే తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి పెడితే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ 2సారి ఎగ్జామ్. ఎక్కడన్నా దేశ చరిత్రలో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 5,000 మందే వస్తామని చెప్పారు. ఎందుకంటే గందరగోళం ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పోతే మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఆయన ఉన్న మళ్ళీ ఓడిపికేస్తే మళ్ళీ, కానీ 5,000 మంది రావడానికి ఉత్సుగా, ఇంకా 5,000 మంది వస్తారో కూడా రాదు. 5,000 ఇంకా 6,000 ఉద్యోగాలు జీపో ఉద్యోగాలు తక్షణమే నోటిఫికేషన్ ఇస్తే మరి దాకా గ్రూప్ 2 ప్రిపేర్ చాలా మందికి ఉద్యోగాలు రాలి. ఎందుకంటే 783 గ్రూప్ 2 ఉన్నాయి. చాలా మంది 2 మార్కులతో 3 మార్కులతో పోయిన వాళ్ళు కనుక జీపో కనుక వస్తే ఎమ్మటే ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంది. అలాగే పవర్ సెక్టర్ సంబంధించి 5,368 ఉద్యోగాలు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు, వీళ్ళు కూడా ఇస్తామని చెప్పారు, అన్ని ఒప్పుకున్నారు, నోటిఫికేషన్ ఇస్తలేరు. డిఎస్సి కూడా అంతే కదా, డిఎస్సి అట్లే. ఆ డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, 5,000 ఉద్యోగాలు కలిపి ఇంక 20,000 ఉద్యోగాలు ఆనే ఉన్నాయి, అది కూడా ఇవ్వట్లేదు. ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల అసలు నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు మీరు? 20 నెలల కాలంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చింది ఏంటి? 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళే కొట్టిరు, వీళ్ళు ఇస్తామని చెప్పి వీళ్ళే కొట్టిరు. వీళ్ళు ఇంకెంత అద్భుతాలు రాసిరంటే దాంట్లో డిగ్రీ పాస్ అయితే ఒక కార్డు ఇస్తాము, పీజీ పాస్ అయితే ఒక కార్డు ఇస్తాము, ఒక డిగ్రీ పాస్ అయిన వాడికి 5 లక్షల రూపాయల మేము లోన్ ఇస్తాము, వాడికి ఒక కార్డు ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరగాల, ఏటీఎం లాగా తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, చదువుకోవాలా, మా మెటీరియల్ మేమే ఇస్తాము, కోచింగ్ మేమే చెప్పిస్తాము, మధ్యాహ్నం భోజనం మేమే పెడతాము. అసలు ఇక నిరుద్యోగులు అనే వాళ్ళు ఇక స్వర్ణయుగం వాళ్ళకి అన్నట్టుగా ఎన్నికల ముందు బిల్డప్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఏం పని నిరుద్యోగులతోని? రాహుల్ గాంధీ తీసుకొస్తారు, ఆయన మధ్యలో ఏదో ముచ్చట చెప్పాయా, మళ్ళీ ప్రియాంక గాంధీ తీసుకొస్తారు, యూత్ డిక్లరేషన్ అని సర్వూర్ స్టేడియంలో గొప్పగా చెప్తారు, అది బాయే. రేవంత్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనే మీ పార్టీ వాళ్ళకు నిరుద్యోగులకు సంబంధం లేకుండా మా మీటింగ్లలో పాల్గొన్నారు, మేము కూడా మోసపోయినాం, అరే టీఆర్ఎస్ పోతే మాకు అంత స్వర్ణయుగమే ఉంటుంది, వీళ్ళు అసలు అద్భుతంగా చేస్తారని చెప్పేసి మేము నమ్మితే మహబూబ్నగర్ జిల్లా మొత్తం నేను తిరిగి వచ్చిన నిరుద్యోగులు బస్ యాత్రలు చేసినారు, అన్ని తిరిగిరు, ఊళ్ళలో తిరిగినారు, కడుపు పట్టుకొని కాలు పట్టుకొని ఓటేయండి అని చెప్పేసి బతిమలాడి. ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన హామీ అలవి కాని హామీ ఏమన్నా ఇచ్చిరా? సాధ్యమయ్యే హామీనే ఇచ్చిరా? సాధ్యమయ్యే హామీనే, దాదాపు 2 లక్షలు ఇవ్వలేకపోతున్నారు అని అంటే దేనికి మరి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే బడ్జెట్ లేదని భయపడుతున్నారా? ఇప్పుడు పైసలు లేవు, వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఇవ్వగలుగుతామా లేదు, ఆ ఉద్యోగాలే పాతే ఆల్రెడీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా అదే గొప్ప అనుకుంటున్నారా? లేదా అసలు వీళ్ళకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన ఉన్నదా లేదా? ఎందుకంటే ముఖ్యమంత్రి పరిపాలన అధ్యక్షుడే ఉండాలా, ముఖ్యమంత్రిగా చదువుకుంది ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఆయన డిగ్రీ కూడా చదవాలి, డిగ్రీ కూడా సగం పాపతే చదివిండు. ఆయనకు అంటే పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేదని నేను భావిస్తా ఉన్నా. రైతు బంధు అన్నారు, అన్ని ఉచిత పథకాలు పెట్టినారు, ఉచిత పథకాలన్నీ పలారలాగా పంచిపెడుతున్నారు. రేపు నెక్స్ట్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి?
రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? 6,800 కోట్ల రూపాయలు ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు మీ మీద కేసు పెట్టారు కదా మీరు, ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత ఇది? అఫెన్సెస్ ఏంది? 353 ఆఫ్ 1B, 353(2), 3184 రెడ్ విత్ 3 ఆఫ్ 5 BNS కింద 11/8/2025 మొన్న 11:30కి ఏమో చేసినట్టున్నారు. అంటే ముట్టడి కంటే ఒక రోజు ముందే చేసి 12 తారీఖు ముట్టడా? 12 తారీఖు ముట్టడి 11:30 కేసు పెట్టారు. అని పట్టుకపోయి రిమాండ్ చేయాలా, అసలు ముట్టడి లేకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఎవరు? బి నరసింహ, ఎస్ఐ ఆఫ్ పోలీస్, బేగం బజార్. అవును. ఓకే, ఇప్పుడు మీ మీద ఏమని పెట్టిరంటే ఇందులో ఆల్సో ఫేసింగ్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్, సో హీ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ టు ఎర్న్ easy and quick money under style as Ashoka Academy for making good amounts by uploading chapter and topic wise history subjects videos and burning issues topic against the ruling government to attract the job aspirant as well as unemployed youth since May 2020. పైసల కోసం పెట్టారా యూట్యూబ్ ఛానల్ మీరు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా పైసల కోసం పెట్టారు, వ్యవస్థ కోసం పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మీ రిమాండ్ ఏమంటారు దీన్ని? రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పెట్టింది. హీ ఆల్సో క్రియేటెడ్ యూట్యూబ్ ఛానల్ హ్యాస్ అశోక ఆన్లైన్ అకాడమీ అండ్ స్టార్టెడ్ టు మేక్ క్రేజీ అండ్ కాంట్రవర్షియల్ వీడియోస్ అండ్ అప్లోడింగ్ దట్ ఇన్ హిస్ యూట్యూబ్ ఛానల్ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అట. In this process, he is using his mobile phone for making and uploading the videos in YouTube, due to which he got more than 2 lakh subscribers to his YouTube channel. Further, he also maintained another online app, that is Ashoka Online, for online classes of Group 1, Group 2 SI Police Constable coaching. On behalf of his YouTube channel, he mainly focused or concentrated on the state burning issues and ruling government negligences, lapses to attract the unemployed youth to provoke them against government or government institutions or government attorney bodies, and also guide them అంటే వాళ్ళని గైడ్ చేస్తుంది from protest programs against ruling government like Rasta Rokos, burnings, agitations, hunger strike, stage dharnas, etc. In view of that, he was previously involved in similar criminal cases by provoking the unemployed youth. దాదాపు మీ మీద 12 కేసులు ఉన్నాయి. 12 కాదు, ఇంకా మిమ్మల్ని క్రిమినల్ గా చూపిస్తున్నారు. సో మొత్తం కేసు నెంబర్లతో సహా 12 కేసులు కింద మొత్తం ఎఫ్ఐఆర్ నెంబర్, క్రైమ్ నెంబర్ 564, 548, 87, 2023, 262, 2025, 51, 2025, 169, 2023, 160, 2023, 19, 2023, 22లో 2 ఉన్నాయి, 23లో చాలా ఉన్నాయి, మొత్తం 12 కేసులు ఉన్నాయి. మిమ్మల్ని క్రిమినల్ అంటున్నారు. ఇందులో మీరు మొత్తం యూత్ని మొత్తం ఆగం చేస్తున్నారు, ప్రొవోకేట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఛానల్ పెట్టి పైసలు సంపాదిస్తున్నారు అని వీళ్ళు ఇందులో ప్రధానంగా మెన్షన్ చేసింది. 2023లో ఉన్న కేసులు 2020లో కేసులు ఉన్నాయి కదా, మరి అప్పుడు కేసులు ఉన్నటువంటి నా దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు? బల్మూరు వెంకట్ నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? మరి టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు నన్ను జైలు పంపిస్తే మరి బల్మూరు వెంకట్ నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండు? ఆడ మన జైలు కాడికి ఎందుకు వచ్చిండు? మరి అలా నేను ఒక క్రిమినల్ అనే సంగతి తెలుసు కదా, మరి క్రిమినల్ అని తెలిసినా కూడా నిరుద్యోగుల కోసము మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు మాట్లాడనిచ్చారు? అశోక్ సార్ ఇట్లా అన్నట్లని ఎందుకు చెప్పారు? ఏం చేశారు మరి అంటే ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను క్రిమినల్స్గా కనబడతా ఉన్నా. మీరు ఇచ్చిన హామీలు ఏమో అమలు చేయరు, ఒక్కటి కూడా అమలు చేయరు. ఇప్పటి వరకు వీళ్ళు నిరుద్యోగులకు ఇచ్చింది 0. నేను బరాబరు వాస్తవాలు మాట్లాడుతుంటే ప్రభుత్వాలకు నచ్చడం లేదు. నన్ను ఎన్నో రకాల కేసులు పెట్టాలి, అన్ని రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్లలో నా ఇన్కమ్ సోర్స్ ఏంటంటే నా కుటుంబాన్ని సాదుకోవడం కోసం మాత్రమే ఒక లెక్చరర్ని కాబట్టి పాఠం చెప్పాలి కాబట్టి నడపాలి. ఇవాళ రాష్ట్రంలో 100ల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అశోక్ సార్ ఒక్కడే యూట్యూబ్ ఛానల్ పెట్టలే కదా, అశోక్ సార్కి ఒక్కడే అకాడమీ లేదు కదా, పెద్ద అకాడమీలో 100 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు బిజినెస్ చేసే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎందుకు కనపడతలేరు? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అశోక్ సార్ అనే వ్యక్తి అంతకుముందు ఒక 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిండు, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసిండు, ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ చేసిండు, PhD చేసుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, జర్నలిస్ట్గా ఉండి కూడా ఆమెను నిరారధి చేసిండు. నేను ఒక టీచర్గా విద్యార్థుల బాధకాలు సాధకాలు అని తెలిసిన వ్యక్తిగా నేను కొట్లాడుతుంటే పదే కేసులు. నన్ను ఏం చేయలేరు. ఇక ఏం చేయగలుగుతారు? కేసులతో ఇబ్బంది పెట్టాలా?
అట్లా అని చెప్పేసి 18-19 కేసులు. దాంట్లో ఇంకా వాళ్ళన్నీ కూడా పెట్టిన ఏంది ప్రివెంటివ్ కస్టడీ చేసి కూడా వాళ్ళు పేర్లు అలా కేసు నమోదు చేసి లెక్కలు పెట్టిన సందర్భంలో. ఇంకోటి ఏమంటారు వీళ్ళు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ద అక్యూజ్డ్ అంటే మీరు డిమాండింగ్ 2 lakhs జాబ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, 2 లక్షల ఉద్యోగాలు అడుగుతుండు. ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ పబ్లిష్ నోటిఫికేషన్ he will gather huge job aspirants thereby propose to go hunger strike. 2 లక్షల ఉద్యోగాలు కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే ఆయన దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారు, అందుకే ఆయన అరెస్ట్ చేయాలంటున్నారు. అంటే ఇప్పుడు 2 లక్షల as per his provocating statements in his YouTube channel videos today, that is on 12/8/2025, huge innocent job aspirants gathered at Gandhi Bhavan and created law and order problem. As such, 48 active participants taken into custody as preventive measures to get frame in job aspirants community as well as to run his coaching center, thereby getting monetary benefits by luring innocent and job aspirants in the form of coaching fees, for which he habitually giving calls for dharnas and rallies against government అట. అంటే మీరు ఏం లేదుగా మీరు ప్రొవోకేట్ చేస్తూ వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఒక దగ్గరికి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూని చేసే ప్రయత్నం చేస్తున్నారని యూట్యూబ్ లింక్లతో పాటు మీ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్నది. అంటే వీళ్ళు అడిగిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని అడగడం తప్పేనా? అంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? అట్లంటే రేవంత్ రెడ్డి రోజుకి ఎన్నిసార్లు మైక్ పట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టానుసారిగా కొన్ని వేల సార్లు మాట్లాడండి కదా, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు? రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులను ప్రొవోకేట్ చేసిండు కదా. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా ప్రొవోకేట్ చేస్తున్నాయి కదా, మీకు ఉద్యోగాలు ఇస్తాం, కేసీఆర్ ఉద్యోగాన్ని పోగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రొవోకేట్ చేసి అధికారంలోకి వచ్చారు కదా. మరి ప్రొవోకేట్ చేసినటువంటి అధికారంలోకి వచ్చినట్టు రాహుల్ గాంధీ పైన, రేవంత్ రెడ్డి పైన, ఇవాళ ఉండే బల్మూర్ వెంకట్ పైన, రియాజ్ పైన, ఎవరైతే నిరుద్యోగుల తరపున వకాలు తప్పించుకొని మాట్లాడారో వాళ్ళందరి పైన పీడియాక్లు పెట్టాలా. ఎందుకంటే మీరు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరినీ ప్రొవోకేట్ చేశారు. నేను కొంతమంది ప్రొవోకేట్ చేస్తాడు, 200-300 మంది వచ్చినవి, కానీ మీరు లక్షల మంది ప్రొవోకేట్ చేశారు కదా, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు కదా. మోసం చేసిన మీ పైన కంపల్సరీ ప్రొవోకేట్ చేయాలా. అందుకే మీద కూడా పీడీ యాక్ట్ పెట్టొచ్చేమో, పెడతారు ఇప్పుడు. నెక్స్ట్ అదే జరగబోతుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాకే ఈయన నా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుందని చెప్పేసి గ్రూప్ 1 విషయంలో మాట్లాడినప్పుడు నాంపల్లి కోర్టు జడ్జి కాడికి పోయి అసలు ప్రివెంటివ్ కస్టడీలో ఉన్న కేసులను ముందర పెట్టి నన్ను పీడీ యాక్ట్ పెట్టాలని ప్రయత్నం చేశారు. అసలు దాంట్లో ఉన్నటువంటి అన్ని ఏ కేసులు, నేనేమన్నా దొమ్మి కేసులు పెట్టినా, అత్యాచారం చేసినా, హత్యలు చేసినా, ఏం చేసినా మీ కేసులు పెడతారు? అంటే విద్యార్థులతో నాకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడితే నా పైన కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారు? గత గవర్నమెంట్ 15 కేసులు పెట్టదు. మరి 15 కేసులు పెట్టినప్పుడు తెలియదా మీకు నేను ప్రొవోకేట్ చేసిన సంగతి? మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు మాట్లాడనిచ్చారు? నా దగ్గర రావడం గల కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వాలు ఏవైనా రాజ్యం అనే లక్ష్యంతో అలాగే ఉంటున్నాయి, కానీ ప్రజలు అనేవాడు, పేదరికంలో ఉన్నవాడు ఉద్యోగాల కోసం కొట్లాడితే తప్పని చెప్పేసి ఈ చట్టం అనేది ముందు చూపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే సామాజిక ఉద్యమకారుడు ఆలోచన చేయాలా. ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 18 కేసులైనా నేనేమంటున్నా, ఇంకా 50 కేసులు పెట్టుకోండి. అశోక్ సార్ కొట్లాడతాడు, నా ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది ఉండదు. అశోక్ గారికి ప్యూర్లీ మళ్ళీ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఎమ్మెల్సీ కావడం ఆయన టార్గెట్. అందుకే ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నాడు. అంతకుమించి ఆయనకి ఏముంది, ఇదంతా పెద్ద డ్రామా అంటున్నారు కొంతమంది. 2002లో ఎస్ఐ కానిస్టేబుల్ కొట్లాడినప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వాళ్ళు ఇప్పుడు జనగాం ఎమ్మెల్యే రాజీనామా కూడా చేయలేదు కదా, ఆయన ఎమ్మెల్సీ పదవి ఏం లేదు కదా. మరి 2013లో నేను బీఈడీ చదివేటప్పుడు అత్యధికంగా కాలేజీ యాజమాన్యం 5,000 రూపాయల ఫీజు డిమాండ్ చేస్తే అయ్యాల రోడ్డు మీద నిలబడి 4 గంటల పాటు ధర్నా చేసి 800 రూపాయలు కట్టించిన 2003లో అయ్యాల ఎమ్మెల్సీ పదవి లేదు కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మా ఊళ్ళో జన్మభూమి కార్యక్రమం పెడితే అధికారులు లేదు, ఇప్పుడు ఉంది కదా అంటున్నా. ఇప్పుడు ఆశ పుట్టిందేమో ఎమ్మెల్సీ కావాలని. ఎమ్మెల్సీ కావడం ఆశ పుట్టమని కాదు, అశోక్ సార్ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇవాళ నిరుద్యోగుల యొక్క బతుకు చిత్రం ఏందో తెలుసు, వాళ్ళ జరుగుతున్న అన్యాయం ఏందో తెలుసు. మాట్లాడితే ఇక ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడడం అవుతుందా? మరి ఎమ్మెల్సీ పదవి లేనప్పుడు కూడా కొట్లాడిండు, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు కొట్లాడిండు. మరి ఎమ్మెల్సీ ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ. రేపు పోటీ చేస్తారు కదా, రేపు రాబోయే 1 yearలో 1.5 yearలో. ఏం పోటీ చేయను, చేయరా? ఎమ్మెల్సీ ఏం పోటీ చేయను. అదేంది చేయొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక మూలాలు లేకుండా ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో గెలవడం అనేది కష్టం. అప్పయిందా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు
బాగా దెబ్బ పడ్డదా? దెబ్బ పడుతుంది కదా మరి. జేబు ఖర్చులు కూడా కష్టమైనటువంటి పరిస్థితులలో వ్యవస్థ నడిపించాల్సి వస్తుంది. జేబు ఖర్చు ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేని పరిస్థితి, జేబు ఖర్చులు పెట్టుకోవాలన్నా కూడా కలవలేని పరిస్థితులలో ఉన్నటువంటి పోటీ చేయొద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఉన్నటువంటి ఆర్థిక బలం లేనటువంటి వ్యక్తులు పోటీ చేసినా కూడా గెలవరు. ఇంకా మనం పిల్లం కూడా సాదుకునే ఒక పరిస్థితిలో కంటే ఇంకా దిగజారిపోయే పరిస్థితి కూడా ఎదురుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ప్రజా సమస్యలపైన నా శక్తి ఉన్నంత వరకు నేను పనిచేయడానికి సిద్ధంగా అయినా. ఎందుకు రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో టికెట్ ఇస్తా అంటే ఆ టికెట్ తీసుకొని మీరు పోటీ చేయాలి? ఏ పార్టీ ఓట్లేదు, పైసలు మీకు లేకపోయినా వాళ్ళు పెడతారు కదా. నేను ప్రజాస్వామ్యంలో ఉద్యమకారుడిగా పనిచేయాలనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేకు పోటీ చేయాలను, ఎంపీకి పోటీ చేయాలనే ఉద్దేశం కాదు. ఒక ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివినటువంటి నేను, బోధిస్తున్నటువంటి నేను, ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమకారులు అనే వాళ్ళు లేని ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ అశోక్ వెనకాల ఇంకోరు వెనకాల బీఆర్ఎస్ ఉంది అని. అయ్యాల టీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు ఈ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు రాజకీయంగా మాట్లాడడం తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గం కనుకుంటే అయిపోద్ది కదా. నా మీద అబండాలు వేసే బదులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. అశోక్ సార్ ఇప్పుడు చెప్పిన ఓడినాడు కదా, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అశోక్ సార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మోసం చేసింది అంటున్నారు, కాంగ్రెస్ మోసం చేసింది అంటున్నారు. రేపు పొద్దున ఇదే అశోక్ గారికి ఎవరో ఒకరు టికెట్ తీసుకో అని అంటే వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోయి మీరు టికెట్ తీసుకొని పోటీ చేస్తారు కదా. ఏం పోటీ చేయను అసలే. కంప్లీట్గా ఈ నిరుద్యోగ అనే సమస్య మీద, నిరుద్యోగ మూలాలపైన మొత్తంగా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నా. దానిలో భాగంగా ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వని మాట్లాడుతున్నా. దాంతోపాటు ఇవాళ హైదరాబాదులో మహానగరంలో, దేశంలోనే ఢిల్లీ, ముంబై తర్వాత పేరొందిన మహానగరంలో తెలంగాణ బిడ్డకు స్థానం లేదు. ఇవాళ మొత్తం నాన్ లోకల్స్తో నిండిపోయింది. కార్పొరేట్ రాజ్యంలో, సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాడు 10% కూడా లేరు. నా హైదరాబాదులో 10% ఏంది? హైదరాబాద్లో 100% వాళ్ళు ఉండాలా? తెలంగాణ వాడు ఉండాలి. కానీ తెలంగాణ స్పేస్ ఉందా? లేదు. కింది స్థాయి ఉద్యోగాలే ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పనిచేస్తున్నారు. పై స్థాయిలో ఆంధ్ర వాళ్ళు పనిచేస్తున్నారు. మధ్య స్థాయిలో గుజరాతీ మార్వాడీస్, రాజస్థాన్ మార్వాడీస్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాదు మహానగరమే, రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దాంట్లలో తెలంగాణ బతుకులు కనబడతలేవు. 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నాం అంటున్నారు, కంపెనీలు తెస్తా ఉంటున్నారు. ఆ కంపెనీల్లో తెలంగాణ వాడికి స్థానం ఉన్నదా? మీరు ఒక కంపెనీ పెడితే వాడికి నీళ్ళు ఇస్తున్నారు, కంపెనీ పెడితే వాడికి గాలి ఇస్తున్నారు, కంపెనీ పెడితే వాడికి భూమి ఇస్తున్నారు, పెట్టుబడులు ఇస్తున్నారు, మార్కెటింగ్ ఇస్తున్నారు. మరి తెలంగాణ వాడికి ఉద్యోగం ఎందుకు ఇయ్యారు? కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు రంగంలో 80 నుంచి 90% స్థానికులకి వచ్చే విధంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే మూమెంట్ వచ్చింది. మళ్ళీ ఇవాళ ఖచ్చితంగా నాన్ ముల్కీ గోబ్యాక్ అనే మూమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. అలా వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. రోజు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి. డిగ్రీలు కేవలం పట్టాలిచ్చే విద్యాలయాలు మాత్రమే ఉన్నాయి, కానీ దాంట్లో సబ్జెక్టు నేర్పే విద్యాలయాలు ఇవాళ కొరత ఏర్పడుతుంది. ఇవాళ మురళి లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు విద్యా వ్యవస్థ కోసం. ఆయన మాట వాళ్ళు పట్టించుకోవట్లేరు. వీళ్ళకి ఏమైనా రాజకీయ నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టినామా? పనికిరాని వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టి కనీసం మాట్లాడే అవగాహన లేకుండా రాజకీయాలు మాట్లాడితే వీడిని వాడి తిడుతూ పోటీ చేయనని ఎందుకు అంటున్నారు? చేయాలి కదా, మీరు పోటీ చేసి చట్టసభలో కూర్చోవాలి కదా. మీలాంటి క్వశ్చన్ చేస్తారు. చట్టసభలు మాలాంటి డబ్బులు లేనివాడు చట్టసభ దాకా రానియరు కదా. అందుకే ఇవాళ ప్రజలు ఎప్పుడైతే ఓటుకు అమ్ముడు పోవడం బంద్ చేస్తారో అప్పుడు మేధావులు, సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్న వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ డబ్బుల యొక్క సంస్కృతిలో సామాన్యులు అనే వాళ్ళు గెలవడం అనేది చాలా కష్టమైనటువంటి. ఇంతకు ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా ఆ రోజు రాత్రి. ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? నన్ను మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ ముందు అరెస్ట్ చేశారు. జస్ట్ బస్సు దిగిన నిమిషంలో ఎత్తుకపోయారు అంతే. దిగగానే ఇట్లా అసలు దిగగానే గుర్తుపట్టేశారు. ఇటు ఒక 2 పోలీసు, అటు 2 సార్ గుంజుకున్నా కూడా గుంజుకొని లేకుండా మొత్తం కాలు చేతులు పెట్టారు, అల్ల పడేశారు. వ్యాన్లో పడేసి తీసుకెళ్లారు. వ్యాన్లో పడేసి అఫ్జల్ ఖాన్ పిఎస్ తీసుకుపోయారు. అఫ్జల్ ఖాన్ పిఎస్లో సాయంత్రం 6 గంటల వరకు కూర్చోబెట్టారు. 6 గంటలకు డిఐ అండ్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు వచ్చేసి మీతో ఏసీబీ గారు మాట్లాడాలంట, పరిచయం చేసుకోవాలంటే నాకు కొత్తగా వచ్చారని చెప్పేసి తీసుకుపోయారు. అప్పుడే అన్న నా మీద ఎఫ్ఐఆర్ చేశారు, మీరు అన్ని మాటలు ఏం చెప్పకండి, ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి నన్ను తీసుకుపోతారంటే లేదు సార్ అని చెప్పారు. పోగానే సిఐ ఉన్న విషయం చెప్పారు, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది సార్, మీరు అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకు పెట్టారు కేసు అంటే ఆల్రెడీ నిన్ననే అది బుక్ అయింది అని చెప్పేసి 7:30కు కింగ్కోట్ ఆసుపత్రి తీసుకుపోయి నన్ను ఆరోగ్య పరీక్షలు చేసి, ఎందుకంటే ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత అంటే నామినల్ రూల్ కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేసేసి రాత్రి 10:30కు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు.
జడ్జి గారి ముందా? ఎక్కడ ఏరియా? ఇక్కడ మన వనస్థలపురం ఏరియాలో ప్రవేశపెట్టారు. దాదాపు ఇక్కడ తీసుకోవడానికి గంటన్నర పట్టింది. నేను చెప్పాను, మేడం ఇది వ్యవస్థ, రాజ్యంలో నడుస్తున్నది. జడ్జి గారితో మాట్లాడాను 5 నిమిషాల సేపు మాట్లాడాను. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ భౌతవ్యమే ఆగమవుతున్నది. వీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు, అబద్ధం ఆడుతున్నారు, ఒక్క నోటిఫికేషన్ లేవలేదు. 30 లక్షల మంది రోడ్డు మీద దిగే పరిస్థితి, వాళ్ళ యొక్క భవిష్యత్తు సంబంధించిన ప్రణాళిక కూడా ఈ ప్రభుత్వాల వద్ద లేదు. నేను ఒక లెక్చరర్గా ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తి, ఇప్పుడు ఒక 3 పుస్తకాలు కూడా రాశాను, విద్యార్థులకు టీచింగ్ చేస్తూ ఉన్నాను, తక్కువ ఫీజులో కోచింగ్ ఇస్తూ ఉన్నాను. మరి నాలాంటి వాడు కూడా తప్పించుకొని పారిపోతే ఈ వ్యవస్థ కోసం ఓళ్ళు మాట్లాడాలా? నేను మాట్లాడాలా వద్దా? మాట్లాడొద్దా అంటే నేను నాకు కూడా పారిపోవాలనే ఉంది. ఈ వ్యవస్థకి వెళ్ళి ఇవన్నీ ఉద్యమాలు, ఈ కేసులు ఏందిరా, పంచాయతీ కుటుంబంతో గడపకుండా పంచాయతీ ఏంది, రోజు ఇంట్లో గొడవలు ఎందుకు వదిలిపెట్టి పారిపోవాలని నాకు కూడా అనిపిస్తుంది మేడం. కానీ మనం పెరిగిన వాతావరణం, మనం వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకొని మళ్ళొకసారి రోజు నా మీద నన్నే తిట్టుకుంటూ నేను ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నాను. ఫైనల్గా మీరు డిసిజన్ తీసుకోండి. మీరు నేను నిజంగా నిందితులని మీరు భావిస్తే జైలు పంపండి, నిందితుగా నిజ ఫైటర్ అని చెప్పేసి వదిలిపెట్టండి. అట్లంటే మీరు శాంతి భద్రతలకు సమస్య విఘాతం కలిగిస్తారంటే విఘాతం మీ శాంతి భద్రతలు అసలు నిన్న గాంధీ భవన్లో ఎట్టి పరిస్థితుల్లో మీ శాంతి భద్రతలు విఘాతం కలిగించారు. ఎందుకు కలిగించలేదు? ఏం చెప్పిన అద్దంకి దయాకర్ గారు మాకు వచ్చి హామీ ఇచ్చారు. ఒకరోజు ముందే మాట్లాడాను, ఏమని చెప్పినా, అన్న దయాకర్ అన్న మేము గాంధీ భవన్కి వస్తున్నాం, ఒక 2 మంత్రులను ఏర్పాటు చేసుకోండి, ఒక టెంట్ వేసుకోండి, వచ్చి మాట్లాడతాం, చర్చలు జరుపుదాం, గొడవలు ఏం లేవు, నువ్వు ఎట్లయితే సిటీ సెంటర్ లైబ్రరీకి ఎంత ఫ్రీగా వచ్చావో అంతే ఫ్రీగా మీతో మాట్లాడతాం, మా చర్చ పోవాలి, సమస్య ప్రభుత్వానికి పోవాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాము. పైగా 3-4 రోజుల పాటు యూట్యూబ్లలో మాట్లాడినాం, మేము చర్చలకే వస్తున్నాం, శాంతియుతంగా వస్తున్నాం, వినతి పత్రాలు తీసుకొని వస్తున్నాం, ఉద్యమం కోసం వస్తలేము, ముట్టడి కోసం వస్తలేని శాంతియుతంగా మీ ప్రెస్ మీట్లో అదే చెప్పిన, నా యూట్యూబ్ ఛానల్ అదే చెప్పాం, ఎలాంటి గొడవ లేదు, ప్రశాంతంగా వస్తాం, మాట్లాడండి అని అద్దంకి దయాకర్ రోజు ముందు కూడా చెప్పాను కదా. చెప్పండి, అద్దంకి దయాకర్ చెప్పాలి కదా, వాళ్ళు వచ్చే చర్చల కోసమే. అంటే సిటీ సెంటర్ లైబ్రరీ పోతే వాళ్ళు ఎవరు జడ్జి రిమాండ్ చేయకుండా 10,000 రూపాయలు 2 షూరిటీలు ఇచ్చేసి అవి సబ్మిట్ చేయండి అని చెప్పేసి వదిలిపెట్టడం జరిగింది. అంతకుముందు ఒకసారి కూడా అట్లనే చేస్తే కూడా జడ్జి గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా మీద పెట్టిన కేసులు ఏది కూడా పనికిరాని కేసులే, ఓన్లీ ప్రొవోకేట్ చేస్తా, అంటే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరిస్తూ వాళ్ళు పెట్టినటువంటి కేసులు తప్ప నిజమైన కేసులు. అసలు హైకోర్టులో క్వాషిబిలిటీస్ చేస్తే అన్ని ఎగిరిపోయే కేసులు తప్ప. మొత్తం 13 కేసులు ఇప్పటివరకు 18-19 దాకా ఉంటాయి. వీళ్ళు ప్రివెంటివ్ కస్టడీ లాంటి చూపిస్తే 20 దాకా లెక్క, వాళ్ళు లెక్క 12 చూపించారుగా, అలా 12 ఇంకా సమాచారం దొరకలే, వేరు స్టేషన్లలో వాళ్ళ సమాచారం దొరకలే ఇంకా. ఒకటి ఆ విధంగా నన్ను ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఎందుకో కొంత ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి కొందరు నడిపిస్తున్నారేమో అని ఒక చర్చ స్టార్ట్ అయింది. ఎక్కడ ఒక 4-5 మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా? మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు కదా, మీరు కొంతమందిని విమర్శిస్తున్నారు, ఇంకోరిని విమర్శిస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు టోటల్ ఎపిసోడ్లో? అంటే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుంది, ఇష్యూ జెన్యూనే, దాంట్లో ఇంకొక 2 ఆప్షనే లేదు. కానీ దీన్ని ఏమైనా సొంత ప్రయోజనాల కోసం ఎవరైనా వాడుకుంటున్నారా? ఎవరు వాడుకుంటున్నారు? అట్లా కూడా ఉన్నారా? పరిస్థితి ఉందా? ఇక ఉద్యమం జరిగేటప్పుడు ఏంటంటే మంచి చెడు 2 ఉంటాయి. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నిజంగా ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ లాబీల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఉద్యమం అన్నప్పుడు ఒక మంచి చెడు 2 నడుస్తూనే ఉంటాయి, అది సాధారణమే. బట్ అన్నిటికంటే వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. మిమ్మల్ని కూడా అడుగుతున్నారు కదా, మీకు ప్రశ్నలు వేస్తున్నారు చాలా మంది. వేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక మంచి చెడు 2 ఉంటాయి. కొంతమంది ఏంటంటే అశోక్ సార్ అనే వ్యక్తి కరెక్ట్గా మాట్లాడుతూ నిలబడి మాట్లాడుతున్నాడు, అశోక్ సార్ అనే వ్యక్తి కనబడితే మేము కనపడమన్నటువంటి ఒక ఈర్ష్య వాళ్ళలో ఉండవచ్చు. లేదా వాళ్ళ ఎదుగుదలకు అశోక్ సార్ కనుక ఈయన ఫ్యాకల్టీ కదా, ఈయన విద్యార్థి కాదు కదా, మేము విద్యార్థులం కదా అనే నేపథ్యంలో వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు విద్యార్థులు అంటే వాళ్ళ మీద వాళ్ళే క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ రోజు సిటీ సెంటర్ లైబ్రరీ బుక్ పట్టుకొని చదివినాం, ఏ రోజు మనం స్టడీ హాల్ పోయి బుక్ చదువుకున్నాం, మనం ఏ ఎగ్జామ్ నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయినాం, ఏ ఎగ్జామ్ మనం ఇంటర్వ్యూ దాకా పోగలిగినాం అన్నట్టు క్వశ్చన్ కూడా వాళ్ళు కూడా వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తక్కువ వయసు ఏం లేదు, 40 ఏళ్ళ వయసు ఉంది. 40 ఏళ్ళ వయసులో కూడా ఇంకా నేను ప్రిపేర్ అవుతున్నా, నేనే నిరుద్యోగనని చెప్పుకున్నటువంటి వాళ్ళు కొంత ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అశోక్ సారా ఇంకో వ్యక్తి అనేది వ్యవస్థ కాదు, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం, నిరుద్యోగ సమస్య ముఖ్యం. కాబట్టి ఇక్కడ వ్యవస్థ కోసం పనిచేయగలిగితే 4 కాళ్ళ నిలబడగలుగుతారు. అదే అంటాను, ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్తున్నారా అంతే. దానివల్ల ఇండివిజువల్ లైన్ లో వాళ్ళు వెళ్తున్నారా, దానివల్ల ఒకరేమో టికెట్ కోసము, ఒకరేమో సొంత ఐడెంటిటీ కోసము, ఇట్లా ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్ళి అసలైన ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారా? ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే నేను ఏమంటున్నంటే నిరుద్యోగుల నాయకులు కానీ విద్యార్థులు కానీ చెప్పేది ఏంటంటే వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం అనుకుంటే వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. వ్యవస్థ కోసం పనిచేయండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సినట్టు అన్ని రకాల వ్యవస్థలు మీ అమ్మడి తిరుగుతాయి.
నువ్వు నిజంగా జెన్యూన్గా నిరుద్యోగుల కోసం పని చేస్తే వెనకంగా నీకు కావాల్సినటువంటి అన్ని సమకూరుతాయి. నీకు వ్యక్తిగత క్రెడిట్ వస్తుంది. నీ ఏమన్నా రాజకీయ నాయకులు తిరుగుతావు, ఎవడైనా తిరుగుతాడు. నువ్వు పని చేయకుండా వ్యక్తిగత స్వలాభాల కోసం పనిచేస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. వ్యవస్థ కోసం పనిచేయి, అప్పుడు వెనకంగా నేను వద్దన్నా వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి నిరుద్యోగ నాయకులు నేను చెప్పేది ఏంటంటే, మీరు మనం కొట్లాడుకుంటే వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. వ్యవస్థ కోసం పనిచేద్దాం. తర్వాత వ్యవస్థ పనిచేస్తే వెనకంగా రాజకీయ పార్టీలు వస్తే అన్నీ వస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది, విద్యార్థులు గుర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ ఈ చిల్లర గొడవలు పక్కన పెట్టండి. వ్యక్తిగత స్వలాభాలు కొంచెం దూరం పెట్టండి. వ్యవస్థ కోసం పనిచేయండి. పనిచేస్తే మనం ముందు పోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎంతోమంది నిరుద్యోగులు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిరుద్యోగులకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రని పక్కదారి పట్టేయకుండా ఒక వ్యవస్థ కోసం పనిచేయండి. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీ యొక్క ఆత్మ హృదయాన్ని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తున్నాం, వ్యవస్థ కోసం పనిచేస్తున్నామా? కాబట్టి వ్యక్తిగత లాభాలు నీకుంటే ఎవరికైనా వ్యక్తిగత స్వార్థం ఉంటుంది. కానీ వ్యక్తిగత స్వార్థాన్ని వ్యవస్థ డామినేట్ చేయాలి. వ్యవస్థ అయితే ఎప్పుడైతే డామినేట్ చేయగలుగుతావో నువ్వు 4 కాలాల పాటు ఉద్యమం చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు వ్యవస్థ ముఖ్యం కాదు, నేను వ్యక్తే గొప్ప అనుకుంటే నువ్వు కుప్పగూలిపోతావు. మీ గోతులు మీరే తోడుకున్న వాళ్ళు అవుతారు. రేపు ఒక్కడు కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి వాళ్ళ చేతులెక్కి దండం పెట్టేది ఏంటంటే, మీరు వ్యవస్థ కోసం పనిచేద్దాం. వ్యవస్థ కోసం పనిచేసి ఫలితాలు సాధిద్దాం. ఫలితాలు సాధించినాక వ్యక్తిగతంగా ఫలితాలు వద్దన్న అవే వస్తాయి. కాబట్టి వ్యవస్థ కోసం ముందు పోరాడదామని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మంచి చెడు రెండు కూడా ఉంటాయి. కాబట్టి మంచిని గ్రహించండి, చెడును పక్కన పెట్టండి. నిరుద్యోగులు కూడా ఏదో అయోమయం జరుగుతుందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి వ్యవస్థ కోసం అందరూ ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, యూనివర్సిటీలు చదువుకున్నాం, పిహెచ్డీలు చేసిన పీజీలు చేసిన వాళ్ళం. మనమే వ్యక్తిగత స్వలాభాలకు బాగా ఎక్కువగా ప్రభావితం అయితే వ్యవస్థ నాశనం అయితే, కాబట్టి వ్యవస్థ కోసం పనిచేయాలని ప్రధానంగా వాళ్ళకు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. దేనికి చెప్పాలన్నా, మూమెంట్కి చెప్పాలన్నా, ఎమ్మెల్సీ టికెట్ కోసం చెప్పాలి? మూమెంట్ కోసం చెప్పాను. అంతేనా? ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది అశోక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.